ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర స్టార్ట్ కాగా అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ దాకా అయితే వచ్చింది. సో టోలీ చౌకీ నుంచి ఇక్కడ మన ఇది టెలిఫోన్ భవన్ నుంచి ఇక్కడ నుంచి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ దాకా అయితే వచ్చింది. తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ ముందుకైతే వస్తుంది. ఇప్పుడు సెక్రటేరియట్ పక్కల నుంచి ముందుకైతే వస్తుంది. దాని తర్వాత క్రేన్ నెంబర్ 4 దగ్గరికి అయితే వెళ్తుంది. పోలీస్ సిబ్బంది పరిధిలో అయితే 700కు పైగా పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు. సో పోలీస్ సిబ్బందిని మనం కనుక చూసుకున్నట్లయితే కనుక ఎంతోమంది పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది తండోపతండలుగా వస్తున్న భక్తులను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ని చూసేందుకైతే ఎక్కడెక్కడి నుంచో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఎన్నో రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికైతే వస్తూ ఉంటారు. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఎంతోమంది యూత్ మెంబర్స్ కానివ్వండి, ఇట్లా చిన్న పెద్ద అని తేడా లేకుండా, అలాగే నేను ప్రొఫెషనల్ ఉన్నా అని తేడా లేకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక పోలీసులు అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ డ్యాన్సులు వేస్తూ చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారు. అయితే మనం ప్రస్తుతం ఈ ఇయర్ చూసుకుంటే, ఈ సంవత్సరం చూసుకుంటే కనుక మన ఖైరతాబాద్ గణేశుడు వచ్చేసి ఈసారి శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇచ్చారు. అండ్ ఈ 10 రోజుల్లోనే 1,10,00,000కు పైగా అయితే చందాలు, అదేవిధంగా ఏదైతే హుండీలో చేసిన భక్తులు మనీ ఏవైతే ఉంటాయో 1,10,00,000కు పైగా అయితే వసూలు చేసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు ఏ విధంగా అయితే ఉన్నాడో. సో ఎంత బాగా ఈసారి అయితే చూస్తేనే ఒక లుకింగ్ చూస్తే ఎంత మంచిగా ఉన్నారో. అయితే అదేవిధంగా మనకి ఒక 200 మీటర్ల ముందు మన శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా మన శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా మన లక్ష్మీ మన ఇంకా ముందట చూసుకున్న కనుక మనకు అక్కడ పక్కన స్వయంగా బాలరాముడు ఏ విధంగా అయితే ఉంటాడో, సో బాలరాముడు కూడా అదే విధంగా అక్కడైతే ఉన్నారు. అదేవిధంగా పక్కనే చూసుకుంటే కనుక రాహువు కేతువు కూడా అయితే ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి ఈసారి అయితే దర్శనం ఇచ్చారు బ్రహ్మాండంగా. 10 రోజులు అయితే ఎంతోమంది అయితే కొన్ని లక్షల మంది అయితే దర్శనానికి అయితే రావడం అయితే జరిగింది ఖైరతాబాద్ అంటేనే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 70 సంవత్సరాల కారణంతో ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని అయితే మనం స్వయంగా లైవ్లో అయితే చూస్తున్నాం. 70 అడుగుల విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఎంత బాగా ఉన్నారు, ఎంత మంచి కలరింగ్తో ఎంత బాగా అయితే ఇప్పుడు కొద్ది క్షణాల్లో అయితే నిమజ్జనం అయితే కాబోతున్నారు. సో ఇది కూడా ఎంత బాధాకరమైనది అనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనం కొన్ని రోజులుగా అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. అదేవిధంగా లైవ్లో కూడా ఎన్నో ఛానల్స్లలో కూడా చూస్తున్నాం. మనం ప్రముఖ ఛానల్స్లలో అయితే ఖైరతాబాద్ గణేశుడు, అదేవిధంగా బాలాపూర్ గణేశుడు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం బాలాపూర్ గణేశుడు అయితే అక్కడ మనకి వేలం పాట అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా లాస్ట్ టైం కూడా మనకి 2023లో అంటే మనకి 2023లో అయితే అక్కడ బాలాపూర్ లడ్డు అయితే మనకి చూస్తున్నాం కదా, 27 లక్షలకి నియర్లీ 27 లక్షలకి అయితే వేలం పాటలో అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక నియర్లీ 30 లక్షలు 40 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఖైరతాబాద్ గణేశుడిని అయితే ఏ విధంగా అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఎంతమంది తండోపతండాలు ఇప్పటికే కొన్ని ఇక్కడ వేల మంది కాదు లక్షల మంది అనే చెప్పొచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా. అదేవిధంగా ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా పోలీస్ సిబ్బంది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎంతోమంది డ్యాన్సులు కూడా ఎంతోమంది చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా నియర్లీ 700కి పైగా పోలీస్ సిబ్బంది ఉంది. అలాగే డాక్టర్స్ కానివ్వండి, మనకి ఇక్కడ తాగేందుకు వాటరు, ఇట్లా ప్రతి ఒక్కటి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయితే ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక 200 మీటర్ల ముందే శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణము ఈ విగ్రహాలను కూడా ముందే పెట్టినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ట్రక్ ఉందో ఆ ట్రక్కును కూడా మనకి ఐపీ నుంచి అయితే తెప్పించినట్లయితే అర్థమైపోతుంది. సో అక్కడ కూడా ఆ ట్రక్ కూడా మనకి నియర్లీ 100 టన్నులకు పైగా ఆ ట్రక్కును కూడా అయితే చూడొచ్చు. సో 100 టన్నులకు పైగా కూడా గణేశుడిని అయితే ఇక్కడ ఆపుతుంది. సో ఇక్కడ మనం గణేశుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు, ఎన్ని అడుగులు అనేది మనం చూడొచ్చు. 70 అడుగులు. సో ఇక్కడ 70 అడుగులు స్వయంగా ఇక్కడ అయితే మనం చూడొచ్చు. అయితే ఎంత బాగున్నాడు. ప్రతి ఇయర్ మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఇయర్ ఇలా మధ్యాహ్నం 2-3 లోపే నిమజ్జనం అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చేస్తారు. ఈ ఇయర్ కూడా ఇప్పుడు కూడా మనకి మధ్యాహ్నం 2-3 తర్వాతనే చేస్తారు. ఇప్పుడు మళ్ళీ బాలాపూర్ గణేశుడు కూడా అక్కడ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాడు. సో బాలాపూర్ గణేశుడు కూడా స్టార్ట్ అయ్యాక ఇంకా జనాలు ఇంకా పెరిగిపోతారని చెప్పొచ్చు. ఎందుకంటే బాలాపూర్ గణేశుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు, అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుడిని రెండింటిని చూసేందుకు అయితే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఎక్కడ నుంచి వచ్చారు?
మేము అంబర్పేట నుంచి వచ్చినాం. అంబర్ ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉందా? ప్రతిసారి ఎంజాయ్ వస్తాం. చేస్తారా? ఎంజాయ్ ఫ్యామిలీతో నచ్చిరా? మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారా? పిల్లలతో వచ్చినాం. మంచిగా అనిపిస్తుందా? మంచిగా ఉంది. ఎట్లా ఇంత పెద్ద 70 అడుగుల గణేశుని చూసి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాం. ప్రతిసారి వస్తారు. జాగ్రత్త, మన మీ పిల్లోడు తప్పిపోయినట్టు ఏ చేతులు- మళ్ళీ లెక్క మళ్ళీ సంవత్సరాలు కనుక పెద్దోడు అయినాక మళ్ళీ మా డాడీ మళ్ళీ కలిసి అన్నట్టు ఒక మూవీ టైప్ అయిపోతుంది. జర మంచిగా గట్టిగా పట్టుకో. చేతి పట్టుకున్నా. అదే మళ్ళీ ఓకే. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మేము ఇక్కడనే ఉంటాం సార్. ఇక్కడే ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇక్కడనే ఉంటారు కదా ప్రతి ఇయర్, మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంటుంది సార్. మీరు ఇంత మంచిగా మీ పిల్లలతో వచ్చారు, మరి ఎంజాయ్ చేస్తున్నారు ఇల్లు? ఎంజాయ్ చేస్తాం సార్. ఓకే ఓకే. ఖైరతాబాద్ నుంచి ఖైరతాబాద్ కైలాసం పెద్ద వినాయకుడు కావున మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వస్తారు. ఖైరతాబాద్ వినాయకుడు కావున అందరికీ హ్యాపీగా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. 70 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి వినాయకుడు బాగా ఉత్సాహంగా పెడతారు కాబట్టి అందరికీ ఇస్తారు. దర్శనం బాగా చేపిస్తారు. అందరు పెద్ద వినాయకుడు ఖైరతాబాద్ కైలాసం వినాయకుడు చాలా సూపర్ వినాయకుడు. అందరికీ దర్శన కోరికను ఇస్తారు. ఆయన చాలా చల్లగా చూడాలని మనం చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? ఎట్లా ప్రతి ఇయర్ మీరు వస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం, మరి ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? ఈ సంవత్సరం మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం చాలా సూపర్ అనిపిస్తుంది. ఖైరతాబాద్ వినాయకుడు చాలా పెద్ద ఎత్తున మంచిగా ఉన్నది కావున అందరికీ దర్శనానికి సుస్వాగతం చెప్తారు. అందరికీ పిలిచి దర్శనం చేసి పంపిస్తారు. తోచుడు ఎప్పుడు ఉండకుండా ఆడుతూ పాడుతూ తీసుకెళ్తారు. జై ఖైరతాబాద్ భగవాన్ గణేష్ భగవాన్కి జై. చాలా సంతోషంగా ఉందన్న. చాలా ఘనంగా తీస్తున్నారు. చాలా బాగుంది. మేము మణికొండ నుంచి వచ్చినాం గణేషుని చూడనీకే. పొద్దున్న తీసి చాలా మంచి పని చేసిండు. నైట్ అయితే చూడలేకపోతుండే, చాలామంది కూడా ఇబ్బంది పడుతుండే. ఫస్ట్లో తీసినందుకు అందరికి కూడా దర్శనం దొరుకుతున్నది. చాలా బాగున్నది. మార్నింగ్ టైం కాబట్టి ఇంకా బాగా అనిపిస్తుంది. నైట్ టైంలో అంటే పిల్లలను కూడా తీసుకురాకపోతుంటే పబ్లిక్ కూడా చాలామంది వస్తుండే. అన్ని గణేషన్లు ఉంటారు కాబట్టి ఈవినింగ్ చాలా ఇబ్బంది అవుతుండే. ఈసారి అయితే ఇబ్బంది అవుతలే. లాస్ట్ 2 years నుంచి కూడా పొద్దున తీస్తున్నారు. బాగా అనిపిస్తున్నది. మనం మధ్యాహ్నం దాకా కూడా చూడొచ్చు. ట్రాఫిక్ కూడా లేదు. ట్రాఫిక్ కూడా క్లియర్ ఉన్నది. అక్కడ నుంచి రానికే కూడా ఓపెన్ ఉన్న రోడ్డు మొత్తం చాలా బాగుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం రామండి. ఈ సంవత్సరం వచ్చాము. మార్నింగ్ టైం ఉంది, పబ్లిక్ ఉండదని వచ్చినాం సార్. ఫ్యామిలీతో వచ్చారు. మళ్ళీ పిల్లలు తప్పిపోతే మళ్ళీ సినిమా ఇక గుర్తుకొస్తుంది. పెద్ద అయినాక మళ్ళీ మా డాడీ నాకు అన్నట్టు ఒక గుర్తుకొస్తుంది. ఒక సీరియల్ టైప్ అయిపోతుంది. జాగ్రత్త, మంచిగా పట్టుకోండి. అట్లాంటిది కాదనే వచ్చినాం సార్. ఆ నమ్మకం మీదనే వచ్చినాం. అలాంటిది కాదు. జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు కూడా ఎంజాయ్ చేయరు. అవసరమైతే పిల్లలతో డ్యాన్స్ అయ్యూరి. ఎట్లా మంచిగా వచ్చినందుకు ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా జాగ్రత్తగా ఉంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అన్న మరి? సూపర్ ఎంజాయింగ్. సూపర్ ఎంజాయ్. పిల్లలతో వచ్చారు. జాగ్రత్త, మరి తప్పిపోతారు. జాగ్రత్త ఉండాలి కదా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అయినా పిల్లలు. మనకి ఇంకా పోలీస్ సిబ్బంది నియర్లీ 700కు పైగా పోలీస్ సిబ్బంది ఉంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాటర్ సౌకర్యం ప్రతి ఒక్కటి అయితే ఉంది. అవును, సో ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుంది, అంతా ఎంజాయింగ్. ఈసారి మనకి 70 అడుగుల విగ్రహం కనిపిస్తుంది కదా. అవును, సో ఫస్ట్ టైం అన్నచ్చుడు. ఫస్ట్ టైమే. మేము 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడే. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు. ఓకే అమ్మాయి, మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? సూపర్. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఎట్లా మరి డ్యాన్స్ చేసి ఏం లేదు, పిల్లలు వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. ఎట్లా అనిపించింది చిన్న? నాకు సూపర్. డ్యాన్స్ చేసినా? మా గణేష్ కూడా చేసిన. ఇక్కడ ఏం చేయట్లే. చాలా మళ్ళా ఏదంతా చేద్దాం. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది పెద్ద గణేశుడు మరి? మంచిగా అనిపించింది ఈసారి. మంచిగా అనిపించిందా? ఇప్పుడు అన్ని మంచి డీజే గీజే అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు అనే తేడా లేకుండా ఎంతమంది అయితే వస్తున్నారో ఇక్కడ చూడండి. మనకి డీజే, అదేవిధంగా బ్యాండ్, ఇలా ఎంతోమంది పోలీస్ సిబ్బంది, ఇలా ఎంతోమంది అయితే ఇక్కడికైతే తండోపతండాలుగా అయితే రావడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అని కాదు. సో ఇంకా ఎక్కడెక్కడి నుంచో, ఇది వేరే రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు అంటేనే అంత ఫేమస్ కాబట్టి. గత 70 సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి. మన శశి టీవీ తమ్ముడు ఇది. సో గత 70 సంవత్సరాల నుంచి ఇది మన 70 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. దీని ప్రత్యేకత తెలుసా? 1954 నుండి అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. సో గత 70 సంవత్సరాల సందర్భంగా ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈసారి శ్రీ సప్తముఖ మహాగణపతిగా దర్శనం ఇచ్చారు. గత 10 రోజుల నుంచి
గత 10 రోజుల నుంచి 1,10,00,000కు పైగా చందాలు, అదేవిధంగా ఎవరైతే భక్తులు హుండీలో మనీ వేశారో సో అది 1,10,00,000కు పైగా అయితే వసూలైనట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు బాలాపూర్ గణేశుడు కూడా ఉండడంతో సో బాలాపూర్ గణేశుడు కూడా వస్తుండగా ఇంకా అక్కడ బాలాపూర్ని గణేశుడికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి కూడా తండాలుగా అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఇక్కడ డీజే బ్యాండ్ ఇట్లా చిన్న పెద్ద తేడాలు లేకుండా ఎంతోమంది డ్యాన్సులు అయితే వేస్తున్నారు. ఇక్కడికి కూడా చాలామంది జనాలు అయితే వస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ మనం అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? తాండూరు అబ్బా, అంత దూరం నుంచి వచ్చారు. అవును, ఖైరతాబాద్ వినాయకుని చూడాలని నిమజ్జనం ఓన్లీ ఖైరతాబాద్ గణేశుని చూడాలని ఇక్కడ వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది అన్న మరి 70 అడుగుల విగ్రహంని చూసి ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినందుకు చిన్న ఒక డ్యాన్స్ వేసేవారు అంతే. చేద్దాం, ఏం కాదు, మనదే గణేశుడు ఎట్లుంటుంది, హవా ఉండాలి ఇక. ఫుల్ అట్లేం లేదు, ఎంజాయ్ చేయడానికే వచ్చాము ఇక్కడ. సో మరి ఎట్లా అనిపిస్తుంది? మీకు చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ కూడా అందరు చాలా తరలి వచ్చారు బాగా. సో ఇంతమంది ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిరా మీరు? అంటే ఎప్పుడు నైట్లో తీస్తారు, ఇప్పుడు డేలో తీస్తారు కాబట్టి జనాలు కూడా తొందరగా వచ్చేస్తున్నారు ఇక్కడ. అదే 2-3 వరకు నిమజ్జనం అయిపోతుంది. బాలాపూర్ గణేశుడు కూడా తొందరలోనే రాబోతుంది. సో దాన్ని కూడా చూసి వెళ్ళండి, మంచి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే తాండూరు నుంచి వచ్చారు కాబట్టి చూసి వెళ్తాం, అట్లేం లేదు. సో చూసారు కదా, తాండూరు నుంచి మన అన్న చేసైతే తాండూరు నుంచి ఇట్లా ఎంతోమంది ఇప్పుడు మన తెలంగాణలోనే కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు. అదేవిధంగా కేరళ ఇట్లా ఎంతోమందిని, తమిళనాడు ఇట్లా ఎంతోమంది అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా మీ ఫ్యామిలీతో వచ్చారన్న? ఫ్యామిలీ అమ్మాయికి రా, ఫ్యామిలీతో వచ్చారు. మా మమ్మీ ఇద్దరం కలిసి వచ్చాం. మంచి అమ్మగారిని తీసుకొని వచ్చారు. మమ్మీ. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? మంచి మీ కొడుకు అయితే ఒక పెద్ద గణేశుడు, బడా గణేశుని అయితే చూపించారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇంత పెద్ద గణేశుని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదు సార్, వస్తుంది. చూస్తే టీవీలోనే ఇంకా. సో ఇప్పుడు ఇంత 70 అడుగుల విగ్రహాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నది. ఇంత మంది జనాభా ఎంత ఉన్నారు కదా, మీకు ఏమైనా ఇబ్బంది ఎలా? ఏం లేదు, సంతోషం. మంచి సంతోషంగా సంతోషంలో సార్ మంచి వచ్చినందుకు మంచి ఎంజాయ్ చేయూరి, మంచి హ్యాపీగా ఉండరు, మంచి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మంది చాలా ఉన్నారు కాబట్టి కొంచెం అక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, కొంచెం ఆడ పులిహోర అట్లాంటిది కూడా పెడతారు, తినేసి వెళ్ళండి. ఎందుకంటే దూరం నుంచి వచ్చారు కదా మీరు, సో దూరం నుంచి వచ్చారు కాబట్టి తినేసి వెళ్ళండి. ఓకే, సరే సార్, సరే సార్.